నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం అనురాధ నక్షత్రం, అలాగే జ్యేష్ఠ నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం. ఈ 3 నక్షత్రాల వారి కోసం కూడా ఈరోజు ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా ఈ 2025 ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండిపోతుంది? ఏంటి వీరికి? అలాగే కొన్ని విషయాలు కూడా మనం చాలా చక్కగా తెలుసుకోవాలి ఈ వీడియోలో. ఎందుకంటే మనకి ఈ వీళ్ళ మీద అంటే అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం మనం మీకు అందరికీ తెలిసిందే. మనం నార్త్ సైడ్ కూడా వీళ్ళ కోసం చాలా రీసెర్చ్ చేయడం, దానికోసం చక్కగా వీడియోలు చేసి చెప్పడం కూడా జరుగుతా ఉంటది. అలా మనం పరిశోధనలోని మనం నార్త్ సైడ్ ఎక్కువగా మనం వీళ్ళ కోసం అలాగే వాళ్ళు జ్యోతిష శాస్త్రంలో ఎలా చెప్తున్నారు ఏంటి అంటే మనం ఒక్కొక్క కేరళ సైడ్ అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రం వాళ్ళ కోసం చాలా బ్యూటిఫుల్‌గా చెప్తుంటారు. అదే మరి నార్త్ సైడ్ గాని మనం వెళ్ళాము అంటే మాత్రం చాలా అంటే కొంచెం భయపడుతుంటారు. అంటే దేనివల్ల? అంటే వీళ్ళకి జ్యోతిష పరంగా వీళ్ళకి చెప్పడానికి కొంచెం సంకోచిస్తుంటారు. అలాగే మళ్ళీ మన ఇటు సైడు ఆంధ్ర సైడ్ గాని, లేదంటే తమిళనాడు గాని, లేదంటే ఇటు ఇలాగ ఒరిస్సా సైడ్ గాని ఇలాగ గాని చూసుకుంటే మాత్రం జ్యేష్ఠ నక్షత్రం కోసం చాలా బ్యూటిఫుల్‌గా చెప్తారు. అలాగే విశాఖ నక్షత్రం కోసం కూడా చాలా బాగా చెప్తారు. మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం కోసం కూడా చెప్పేటప్పుడు కొన్ని అనర్థాలు విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంటది. మరి ఇలాగ మనం నార్త్ సైడు ఈ అనురాధ నక్షత్రం కోసం గాని, జ్యేష్ఠ నక్షత్రం గాని, విశాఖ నక్షత్రం కోసం కూడా చెప్పేటప్పుడు ఎందుకు భయపడతారు? అంటే చెప్పే విధానం అంటే వాళ్ళకి అంటే వాళ్ళ మెంటాలిటీ ప్రకారంగా అనురాధ నక్షత్రం కోసం వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచిస్తా ఉంటుంటారు. ఎందుకంటే దేనివల్ల ఏంటి అని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీకు నాకు చాలా చక్కగా చెప్తాను. అవన్నీ కూడా పాజిటివ్ ఆర్ నెగెటివ్ మనకి ఏంటి అనురాధ నక్షత్రం వాళ్ళకి, అలాగే మనకి 2025 ఎలా ఉండబోతుందనేది కూడా పరిశోధనలో వాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మీతో పంచుకుంటానికి కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ కూడా ఎందుకంటే 3 నక్షత్రాల కోసం చెప్పాలి కాబట్టి, కొంచెం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం క్షమించాలి. అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. అలాగే నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ అనురాధ నక్షత్రం కోసం వాళ్ళు చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ వేరేజ్‌గా వాళ్ళు చెప్పడం జరిగింది. అవి మనం ఆహ్, మీకు తెలియజేయడం ఏంటంటే కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాయి. అంటే కొంచెం కోపంగా అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏదైనా సరే పని అయిపోవాలి అంటే అయిపోవాలి. అవ్వలేదు అంటే మాత్రం ఆ కోపాన్ని అణిచివేసుకోవడానికి చాలా ఇతరుల మీద ఆ కోపాన్ని ప్రదర్శిస్తుంటారు ఎక్కువగా అని చెప్పి వాళ్ళు అంటే మోర్ థాన్ 30-40% మనకి కోపం అనేది ఎక్కువగా ఉంటది వీళ్ళకి అనేది అనురాధ నక్షత్రం వాళ్ళకి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ప్రేమ, అభిమానం, ఇతరులని స్నేహం చేసిన ఇలా చాలా చక్కగా లైఫ్ స్టైల్‌ని కూడా చాలా చక్కగా చూసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఎవరినైనా సరే ప్రేమించినా, అభిమానించిన జీవితాంతం కూడా వాళ్ళతోటే ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన తీరు. అలాగే మనసు కూడా ఇతరులకి దాన ధర్మాలు చేసుకోవడం గానీ, పూజలు చేసుకోవడం గానీ, ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కానీ ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో చూసుకుంటే అనురాధ నక్షత్రం వారికి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంటే నాకన్నా ఏదైనా సరే మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే ఎవరైనా సరే పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం అంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదండి. అనురాధ నక్షత్రం వాళ్ళకి నేను చేసే పని చాలా కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇతరులు నా పని నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి. అంతేగాని ప్రతి విషయాన్ని కూడా మీరు వెనకాతల నుంచి అంటే ఏదో ఒక రకమైనట్టు అంటే మనల్ని తిట్టి తిట్టలేనట్టు గాని, అంటూ అనలేనట్టు గాని ఇలా మాట్లాడేవారంటే మాత్రం వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తది. వెంటనే వీళ్ళు మొఖం మీద కూడా వెంటనే ఏదుంటే అది మాట్లాడేస్తారు. అంత కోపం వచ్చేస్తుంటది. ఏదైనా ఉన్నాది అంటే అది మనసులో మీరు ఉంచుకోవద్దు. ఏదైనా సరే బయటికి చెప్పేయండి అనేటువంటి రకం అనురాధ నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే నేను చాలా కరెక్ట్‌గా ఉంటాను. చాలా పర్ఫెక్ట్‌గా ఫార్వర్డ్‌గా నేను ఏ మాటైనా చెప్తాను. మీరు కూడా అలాగే చెప్పండి. డొంక తిరుగుడు సమాధానాలు చెప్పవద్దు అనేది వీళ్ళ మనసు తాలూకు అభిప్రాయం. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా. అదే భర్తతో గాని, లేదంటే బంధువులతో గాని, స్నేహితులతో గాని ఎవరితో అయినా సరే చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. ఏదైనా సరే అంటే మనసు చాలా మంచిది. కానీ ఎదురుగా మే ఒక మాట లేదంటే వెనకాతల ఒక మాట మాట్లాడేవారంటే మాత్రం అనురాధ నక్షత్రం వారికి అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉంటే మొఖం మీదే చెప్పేయండి.
అంటుంటారు. అంటే ఇలా చెప్పడం వల్ల, ఇలా మాట్లాడడం వల్ల కొంచెం ఫ్రెండ్స్ కొంచెం దూరం పెట్టడం గానీ, బంధువులు కూడా మనం ఒకటంటే ఒకటంటారు ఎందుకు అని చెప్పి మనల్ని కొంచెం దూరం పెట్టడం గానీ, లైఫ్ స్టైల్ ప్రేమ విషయంలో కూడా వీళ్ళు ఏదైనా సరే అవతల వాళ్ళు ప్రేమించారు అంటే కరెక్ట్‌గా ప్రేమిస్తారు. లేదు అంటే మాత్రం వీళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా సరే వెంటనే కాలర్ పట్టుకొని అడిగేటువంటి మనస్తత్వం వీళ్ళది. ఏదైనా సరే అంటే దేనికి కూడా నేను తప్పు చేయలేదు. ఎదుటివారు నువ్వు తప్పు చేసావంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరు. చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. మనం ఇప్పుడు జ్యోతిష్యంలో కూడా ఇప్పుడు మన పాయింట్‌కొచ్చేటప్పుడు జ్యోతిష్యంలో కూడా మనకి ఈ నెలలోనే కొంచెం మీకు మంచి జరుగుతుంది. మీకు ఇలాగ బావుంటుందని మనం చెప్పినప్పుడు వీళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా అవన్నీ కూడా అంటే పూజలు గాని ఇవన్నీ చేసుకుంటారు. ఒకవేళ మనం ఏదైనా సరే అంటే వాళ్ళకి అనుకున్నటువంటి పని ఏదైనా అవ్వలేకపోయినా, లేదంటే వాళ్ళకి ఏదైనా సరే వర్క్ అవుతుంది చాలా డిస్టర్బెన్స్‌గా ఉన్నదనుకున్నా సరే అయినా సరే మళ్ళీ వెంటనే కాల్ చేసి సార్ మీరు ఇలా చెప్పారు మాకు ఇలాగ అవ్వట్లేదు. అంటే ఏదైనా సరే నాకు నేను ఎంత ఖచ్చితత్వంగా ఉన్నానో అవతల వాళ్ళు కూడా అంతే ఖచ్చితత్వంగా ఉండాలి అనేది వీళ్ళకి చాలా మంచి అభిప్రాయం ఇది. నాకు తెలిసినంత వరకు కూడా మనకి ఈ 27 నక్షత్రాల్లో కూడా ఇంత చక్కగా, ఇంత బ్యూటిఫుల్‌గా వీళ్ళ ఆలోచన తీరు గాని, ఇంత మంచి మనసు గాని మనకి ఎవరికీ దొరకదండి. కానీ అనురాధ నక్షత్రం అంటేనే ఏదో శని తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటది. ఏ పని కూడా వీళ్ళకి అవ్వదు. వీళ్ళకి చాలా కోపం ఎక్కువ. ఇలా రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో వీళ్ళ మీద వీడియోలు చేయడం, వీళ్ళని కొంచెం బ్యాడ్‌గా చూపించడం అనేది జరుగుతుంటది. కానీ వీళ్ళ పాదం కూడా లక్ష్మీ పాదం. నార్త్ సైడ్ అందరూ కూడా చాలా చక్కగా చెప్పేది అనురాధ నక్షత్రం వాళ్ళ పాదం లక్ష్మీ పాదం అంటారండి. వీళ్ళు అమ్మగారి ఇంట్లో జన్మించినా సరే వాళ్ళకి ఇంట్లో కూడా సకల సదుపాయాలు కూడా చాలా చక్కగా జరగడం. అదే అత్తగారింట్లో కాలు పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి అప్పటిదాకా ఏమీ లేనప్పటికీ కూడా వీళ్ళు ఎప్పుడైతే అత్తగారింట్లో కాలు పెడతారో వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం గానీ, వాహనాలు కొనుక్కోవడం గానీ, కొంచెం గోల్డ్ అది సమకూర్చుకోవడం, వాళ్ళ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు జరగడం గానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంటాయి. కానీ దానికి అంతటికి కారణం మనం అనేది చెప్పడానికి వాళ్ళకి ఇగో ఫీల్ అవుతారు. అంటే నువ్వు మా ఇంట్లో కాలు పెట్టిన తర్వాత మా ఇంట్లో ఇంత శుభకార్యాలు, ఇంత మంచి జరిగిందని మనతో చెప్పడానికి ఇగో అనేది వాళ్ళకి అర్థం వస్తుంది. అంటే మనకు తెలుస్తుంది మన వల్ల వీళ్ళందరి కుటుంబం అందరికీ కూడా మంచి జరిగిందని. కానీ అవతల వాళ్ళకి మాత్రం భర్తతో సహా వాళ్ళందరికీ కూడా ఇగో ఫీలింగ్ వస్తది. దాని వలన మనల్ని ఏదో రకంగా పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం, మన మనసుని బాధ పెట్టేటట్టుగా మాట్లాడడం గానీ, ఇలాంటివన్నీ చేస్తా ఉంటుంటారు. దీని వలన వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫ్యామిలీలోని చాలా బంధువులు, చుట్టాలు అంటే చాలా చక్కగా కలిసిమెలిసి తిరిగేటువంటి మనస్తత్వం కాబట్టి ఎప్పుడైతే వేరే ఇంటికి వెళ్తారో అవతల వాళ్ళు ప్రతి విషయంలో కూడా వీళ్ళు పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం, లేదంటే వీళ్ళు వేరుగా చేసి మాట్లాడడం వల్ల చాలా కోపం అనేది తట్టుకోలేక కొంచెం ఆ కోపాన్ని అవతల వాళ్ళ మీద కొంచెం అగ్రెసివ్‌గా చూపించి అవతల వాళ్ళు ఏంటి మీరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి మాట తీరు కూడా మనకి ఆ మాటలు కూడా పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగని మనకి అనురాధ నాలుగో పాదంలో మాత్రం మనం చూసినట్లయితే మాత్రం చాలా సెన్సిటివ్‌గా ఉంటారండి. అనురాధ నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా నెమ్మదిగా ఉంటారు. పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎంతొచ్చినా చాలా ఓర్చుకునేటువంటి సహనం. అంటే ఆ భూమాతకి ఎంత సహనం ఉందో అనురాధ నక్షత్రం నాలుగో పాదం వారికి కూడా అంత సహనం ఉంటుందండి. కష్టాలు భరిస్తారు. ఇంట్లో బాధలు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలన్నీ కూడా దగ్గరుండి చూస్తుంటారు. అవన్నీ కూడా భరాయించారు. కాలేజ్ దగ్గరికొచ్చారు. వాళ్ళ జీవితంలోని వాళ్ళు ఎంతో ఇష్టమైన వారిని, ప్రేమించిన వారిని వదులుకుంటారు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పాపం భర్తే జీవితం, లేదంటే కుటుంబమే నా జీవితం అన్నట్టుగా బ్రతుకుతుంటారు. ఆ కుటుంబంలో ఎన్ని కలహాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా అవన్నీ కూడా తట్టుకొని ఆ భగవంతుని నామస్మరణ చేసుకొని పాపం ఆ కష్టాలు, బాధలు అవన్నీ కూడా కడుపులో దాచుకుంటారండి. బయటికి ఎవ్వరికీ చెప్పరు. కనీసం కన్నవారికి కూడా తెలియజేయరండి. అలాగే వాళ్ళ జీవితం అంతా కూడా ఒక 40, 45 వచ్చిన తర్వాత కొంచెం అనారోగ్య సమస్యలు జరగడం. అక్కడి నుంచి పిల్లలే జీవితం అనుకోని చెప్పి పిల్లల్ని బాగా చదివించుకోవడం. వెల్ ఎడ్యుకేటెడ్ అండి. మళ్ళీ నా అనురాధ నక్షత్రం వాళ్ళందరూ కూడా 90% చాలా బాగా చదువుతారు. కానీ మరి చదివిన దానికి ఉద్యోగాలు రాకో, లేదంటే ఆ సమయానికి వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి ఇంటి తాలూకా పరిస్థితుల ప్రభావంలో మ్యారేజ్ అవ్వడం. ఇది మాక్సిమం చూడండి అనురాధ నక్షత్రం మినిమమ్ డిగ్రీ చదువుతారండి అందరూ కూడా. మరి వీళ్ళ కష్టాలు కూడా అంటే అనుకున్న సమయానికి ఉద్యోగం రాక, తల్లిదండ్రులు కూడా పాపం వీళ్ళకి కొంచెం టైం ఇద్దాము, వీళ్ళ జీవితంలో ఇంకా నిలదొక్కుకోవడానికి ఇంకో 2, 3 ఇయర్స్ టైం ఇద్దాము అనుకోకుండా వాళ్ళకి మ్యారేజ్‌లు చేయడం.
అక్కడి నుంచి కూడా కుటుంబ బాధ్యత తర్వాత పిల్లల తర్వాత వీళ్ళకి అనారోగ్య సమస్యలు, ఇందులో ఒక బంధువుల తాలూకా, చుట్టాల తాలూకా, భర్త తరపు నుంచి ఈ తాలూకా వేధింపులు, ఈ బాధలు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలోని చుట్టుముట్టి ఏంటి అనురాధ నక్షత్రం అంటేనే ఇంతేనేమో! అనురాధ నక్షత్రం అంటేనే మరి కష్టాలేమో! ఇలా వాళ్ళు ఒక స్కేల్ మీదకొచ్చేస్తారనమాట. దీనివలన అంటే అందరూ అలాగే ఉంటారా అంటే ఉండరండి. అనురాధ నక్షత్రం వారికి మనం రెండో పాదం, మూడో పాదంలో జన్మించిన వారు చూసినట్లయితే మాత్రం మంచి మంచి టీచర్స్ కింద, లేదంటే లాయర్స్ కింద, మంచి మంచి డిపార్ట్మెంట్స్‌లో, ప్రైవేట్ కంపెనీలో అయితే సీఈఓల కింద చాలా చక్కటైనటువంటి పొజిషన్‌లో ఉంటారు. చాలా చక్కగా మాట్లాడుతుంటారు. ఎంత నవ్వుతూ ఉంటుంటారు. కొంచెం ఎంతైతే కోపం వస్తదో అంతే నవ్వుతూ ఉంటుంటారు. ఇతరుల మీద జాలి, దయ, కరుణ, కష్టాల్లో ఉన్నవారిని చాలా చక్కగా చూసుకోవడం అన్నీ కూడా చాలా బావుంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళు. మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్రం వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఎవ్వరు ఇవ్వలేనంత ప్రేమ, అభిమానం అంతా కూడా వీళ్ళు అవతల వాళ్ళకి బాధపడుతున్నారంటే చూడలేరు. అలాగే వీళ్ళు ఏదైనా సరే వీళ్ళకున్నటువంటి చాలా పెద్ద మైనస్ పాయింట్ కూడా ఏదైనా సరే ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను. ఏదైనా ఒక మూవీ చూస్తున్నాం అనుకోండి. ఆ మూవీలో ఏదైనా సరే బాధాకరమైన సంఘటన ఉన్నదంటే వెంటనే వీళ్ళ కళ్ళంట నీరు కారిపోతుంటది. మనం వెంటనే చెప్పొచ్చు మీది అనురాధ నక్షత్రమా అని. అంటే అంత చక్కగా అంత ప్రేమ అంటే వీళ్ళకి కడుపంతా, మనసంతా కూడా ప్రేమతో నిండిపోయి ఉంటది. మరి పైకి మాత్రం బయటకి కనిపించరు. చాలా కోపంగా కనిపిస్తుంటారు. చాలా కొంచెం రఫ్‌గా ఉంటారు. మనం ఏం చెప్పినా సరే కొంచెం గట్టిగా వాయిస్ వస్తుంటది. కానీ మరి మనసు చూస్తే మాత్రం చాలా వెన్న. అలాగే ఏదైనా గొడవలకెళ్ళినా లేదంటే పెద్ద పెద్ద గొడవలవుతున్నా సరే వీళ్ళకి ఒళ్ళంతా షేక్ అయిపోతుంటదండి. కానీ బయటకి కనిపించడానికి చాలా ధైర్యంగా కనిపిస్తారు. 10 మందికి ధైర్యం ఇచ్చేటట్టుగా కనిపిస్తారు. కానీ వీళ్ళకి ఎక్కువ మంది గుండెదడగా రావడం, కాళ్ళు చేతులు వణుకుతుండడం, వీక్‌నెస్‌గా ఎక్కువగా ఉండడం అనేది కూడా మనకి అనురాధ నక్షత్రం 2, 3 పాదాల్లో చూడవచ్చు. మరి ఇలా ఉన్నప్పుడు వీళ్ళ తాలూకు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు వీళ్ళకి మన జాతకం చెప్పేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా చెప్పాలి. వీళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాలా సెన్సిటివ్‌గా ఆలోచిస్తుంటారు కాబట్టి, మన జాతకం చెప్పేటప్పుడు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. వీళ్ళ కోసం మనం చెప్పేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి, ఈ అనురాధ నక్షత్రం వాళ్ళ కోసం జ్యోతిష్యం చెప్పేటప్పుడు మేము అందుకే కొంచెం ఎనక ముందు ఆలోచిస్తామండి. అండ్ చాలా మంచి మనసు వీళ్ళది. అలాగే మా దగ్గరకొచ్చినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని చూసుకోవడం గానీ, లేదంటే మాకేమైనా దక్షిణ ఇవ్వడం గానీ, లేదంటే గురువుల్ని ఎలా గౌరవించాలి, చాలా చక్కగా ఉంటది. మేము చాలా మందిని చూస్తుంటాము. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్రేమ, అభిమానం, జాలి, దయ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకే వీళ్ళ కోసం మేము చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలుగా తీసుకోమని చెప్తాము. లేదంటే మీకు ఈ నెలలో ఇలా ఉండిపోతుంది, కొన్ని గండాలున్నాయి, ఇలా పూజలు చేసుకోండి అని చెప్తుంటే అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటుంటారు. చాలా చక్కటైనటువంటి కుటుంబం, పిల్లలు, భార్య, భర్త, అమ్మ, నాన్న చాలా చక్కగా ఉంటారు. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంటదని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో, మరి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరం 2025 ఎలా ఉండబోతుంది పిల్లలకు గానీ, ఆర్థిక పరంగా గానీ, అలాగే ఆరోగ్యపరంగా గానీ, అలాగే వివాహ సంబంధాల విషయంలో గానీ ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది మనం వాళ్ళని అడిగేసరికి చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే మే 20 తారీఖు నుంచి కూడా వాళ్ళకి ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ప్రతీదీ కూడా వర్క్ ఏదైతే అవ్వలేదో, ఏ పనైతే పెండింగ్ పడిపోయిందో, ఆ పనులన్నీ కూడా ముందుకి కదిలే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మార్కులతోటి వాళ్ళు పాస్ అవ్వడం, మంచి పర్సెంటేజ్ తోటి వాళ్ళు ఇంటర్మీడియేట్ గానీ, 10థ్ సబ్జెక్ట్ గానీ చాలా చక్కగా వాళ్ళు పాస్ అవుతారు. అలాగే వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఎంసెట్‌లు గానీ, లేదంటే ఏవైనా రాసి వాళ్ళు ఏదైనా ఇంజినీరింగ్ సీట్లు గానీ, ఏవైనా తెచ్చుకోవాలి పలానా ఆహ్, కాలేజీలు అనుకునేటప్పుడు వాళ్ళ సీట్లు కూడా సంపాదించుకోగలుగుతారు. అంటే చదువులోనే ఆణిముత్యాలనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి వాళ్ళకి. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం అంటే వీళ్ళకి ప్రతి విషయంలో కూడా అనురాధ నక్షత్రం వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే కూడా కొంచెం కష్టం అనేది పెట్టాలి. కొంచెం ఎఫెక్ట్ అనేది పెట్టాలి. మనం ఈ కంపెనీకి పెట్టేసాంలే ఊరుకుందాం, రెస్ట్ తీసుకుందాం అనేది కాకుండా అలా కంటిన్యూగా రెజ్యూమ్స్ పెట్టుకుంటూ వెళ్తే మాత్రం ఎంత కష్టపడితే వీళ్ళకి అంత ముందు ముందు సుఖం దొరుకుతుంది. అలాగే మంచి కంపెనీలో కూడా జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది.
అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా చాలా చక్కగా ఈ సంవత్సరం అంటే మే 20 తర్వాత మంచి సంబంధాలు సెట్ అవ్వడం, అలాగే మ్యారేజ్‌లు కుదరడం కూడా జరుగుతుంటది అని చెప్పడం జరిగింది. అలాగే దీనికి తోడుగా ఆరోగ్యం కూడా కొంచెం కుదుట పడుతుంది. చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా అని చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి మాట మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వినవలసినటువంటి మాట. ఎందుకంటే గత క్రోధినామ సంవత్సరాలు కూడా అనారోగ్య సమస్యలనేవి కొంచెం వెంటాడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం. అలాగే వీళ్ళకి ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టడం గానీ, లేదంటే కొత్తగా వ్యాపారం ఏదైనా చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళకి మంచి బిజినెస్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, కొంచెం కొత్తగా పెట్టుబడి పెట్టి అంటే తక్కువ పెట్టుబడి పెట్టి, కుటుంబ సలహా తీసుకొని, కుటుంబం అందరూ కూడా ఒక మంచి మాట తీసుకొని, వాళ్ళందరి చేత కూడా సహసహకారాలతోటి కొంచెం చిన్న వ్యాపారం పెట్టి వాళ్ళనుకున్నది అది నెమ్మదిగా డెవలప్ చేసుకోవడానికి కూడా ఈ 2025 గొప్ప అవకాశంగా చెప్పారు. మరి ముఖ్యంగా స్త్రీలకైతే చాలా బావుంటుందని చెప్పారండి. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా బావుంటుంది. మన గత 2, 3 సంవత్సరాల నుంచి ఆర్థిక కష్టాలనేవి చాలా ఎక్కువగా చూసాం. ఏ పని కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఏ పని కూడా ముందుకు జరగటం లేదు అనుకునేటువంటి వారికి కూడా మనకి ఈ 2025 చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మనకి అంటే మార్కెట్ తాలూకా ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇప్పటిదాకా కూడా క్యాష్ అనేది రొటేషన్ అవ్వట్లేదు. మరి ఇక నుంచి కూడా మనకి మే 20వ తారీఖు నుంచి కూడా వ్యాపారం అనేది కొంచెం మెరుగయ్యే అవకాశం ఉంది. మనకున్నటువంటి అప్పుల విషయంలో గానీ, లేదంటే మనం ఇవ్వాల్సినటువంటి ఈ బాకీలు గానీ అవన్నీ కూడా నెమ్మదిగా తీర్చుకోగలుగుతాము. అలాగే మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవడం గానీ, లేదంటే వాహనాలు కొనుక్కోవడం గానీ, ఇల్లు కొనుక్కోవడం గానీ, లేదంటే ఏదైనా కట్టిస్తున్నాం అది సగంలో ఆగిపోయింది ఆ పని పూర్తవ్వడం గానీ, ఇలాంటివన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తవుతాయి. దీనికి తోడుగా మనకి చేతికి రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా చేతికి అందే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి వాళ్ళు అనురాధ నక్షత్రం కోసం చాలా చక్కగా చెప్పారండి. అలాగే ఇప్పుడు మనం జ్యేష్ఠ నక్షత్రం కోసం వాళ్ళు ఏం చెప్పారు, ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ కోసం కూడా చెప్పేటప్పుడు వాళ్ళు ఎలాంటి అంటే ఎందుకు వాళ్ళు కంగారు పడుతున్నారు, ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి అవకాశాలొస్తాయి. ఉద్యోగాల పరంగా కూడా మంచి అవకాశాలొస్తాయి. జీవితంలో తొందరగా స్థిరపడే వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని చెప్తారు. మరి ఏంటి వీళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ అనేది చూసుకుంటే వైవాహిక జీవితంలోని కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కలుగుతుంటది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందులనేవి కలుగుతుంటాయి. అలాగే మనీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంటది. అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బందులనేవి ఎదుర్కొంటారు. అలాగే ఇల్లు గానీ, లేదంటే స్థలాల మీద గానీ, మనం ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు గానీ, లేదంటే మనం ఏదైనా సరే వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోని కొంచెం తడబాట్లు, పొరపాట్లు ఎక్కువగా జరిగి మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. దీని వలన విపరీతమైనటువంటి డిప్రెషన్‌కి వెళ్ళిపోవడం గానీ, కోపంగా ఉండడం గానీ, అగ్రెసివ్‌గా ఉండడం గానీ, ప్రతి విషయంలో కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించకుండా ఏ నిర్ణయం అయినా సరే వెంటనే సడెన్‌గా తీసుకోవడం, దాని వలన ఆ పని ఏదైనా పూర్తి అవ్వకపోతే విపరీతమైనటువంటి కోపం రావడం గానీ, అది కోపం మీద ఇతరుల మీద అరవడం గానీ, అలాంటివి జరుగుతుంటాయి. అంతేగాని మనసు కూడా చాలా మంచిది. ఫ్యామిలీ రిలేషన్‌షిప్ కోసం, ఫ్యామిలీ బంధాల కోసం ఎంత దూరానికైనా వెళ్తారు. ఒకవేళ భర్తకి అనారోగ్యం చేసినా, లేదంటే భర్తకి ఏదైనా సరే తోడుగా నిలబడాలన్నా సరే, ముందే తినే భర్త ప్రాణాల కంటే మరి ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ స్త్రీలు ముందుంటారు. అదొకటి అర్థం చేసుకోండి. కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సరే వీళ్ళు వెనుకాడరు. అంటే పిల్లల కోసం భర్త, అత్త, మావ ఇదే వీళ్ళకి ప్రపంచం. ఈళ్ళు కుటుంబం కష్టాల్లో ఉన్నారు అంటే వీళ్ళు విలవిలలాడిపోతారు. ఏదైనా సరే మనం జాబ్ సాధించైనా సరే కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని రావాలని చెప్పి చాలా కష్టపడుతుంటారు. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఎక్కువగా కష్టాలనేవి ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని మీద కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను చెయ్యగలను అనేది పాపం చేస్తుంటారు. కానీ ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్, ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి అడ్డుపుల్లనేది రావడం, అది ఏదో రకంగా
బంధువుల, స్నేహితుల, చుట్టాల, లేకపోతే మన అనుకునేటువంటి వారు ఎవరో ఒకరు మనల్ని ప్రతి పనిలో కూడా మనల్ని వెంటాడుతున్నట్టు, మనల్ని చీటింగ్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంటది. కానీ అది ఎవరు అనేది మనం కనిపెట్టలేకపోతాము. అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపేణ మనల్ని ఇబ్బంది పెట్టడానికి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా గొడవలు రావడానికి కూడా బయట వ్యక్తులు ఎక్కువ కారణం అవుతారు. మన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్, భార్యాభర్తల డిస్టర్బెన్స్ కన్నా ఇతరుల తాలూకా మాటలు, ఇతరుల తాలూకా చేష్టలతోటే మన కుటుంబంలో డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా వస్తుంటది. దీని వలన బయట, ఇంట కూడా కొంచెం మనశ్శాంతి అనేది కోల్పోతుంటారు. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి అలజడి అనేది ఎక్కువగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకుంటుంది. అలాగే వీళ్ళకి చెప్పే ప్రతి పని కూడా కొంచెం అవుతున్నట్టుగానే అనిపిస్తుంటది గానీ, ఏ పని కూడా అది పూర్తి అవ్వకడం, మధ్య మధ్యలో ఆగిపోతుండడం ఆ పనిలోని వీళ్ళు చాలా చిరాకు పడిపోతుంటారని చెప్పి మనకి గురువుగారు చెప్పడం జరిగింది. చాలా పెద్ద అంటే మనం ఒకళ్ళిద్దరు కాదు చాలా మందిని కలవడం, వాళ్ళ దగ్గర మనం పూర్తిగా రీసెర్చ్‌గా వీళ్ళ కోసం అన్నీ తెలుసుకోవడంతోటి ఇలాంటి చక్కటైనటువంటి విషయాలు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి మనకి వీళ్ళకి ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. అలాగే వీళ్ళు అనుకున్నటువంటి బిజినెస్‌లో కూడా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఆర్థికమైనటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా బయటపడడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు మనకి మే 20 తారీఖు తర్వాత వీళ్ళు ఆర్థికంగా చాలా స్థితిమంతులవుతారు. అలాగే ఆరోగ్యం మరీ ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య విషయంలోని చిన్న తడబాటు అనేది ఉంది. కొంచెం అనారోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. వాటి నుంచి కూడా వీళ్ళు బయటగలుగుతారు. అలాగే భర్తకి కూడా కొంచెం అనారోగ్య సమస్యలనేవి పాపం సంపాదిస్తుంటారు. లేదంటే ఆఫీస్‌కెళ్తుంటారు. బాగా టైర్డ్ అయిపోతుంటారు. అనారోగ్య సమస్యలనేవి చాలా ఎక్కువగా వెంటాడుతుంటాయి. దీని వలన పాపం బాగా స్ట్రెయిన్ అయిపోతుంటారు. ఇంటికి రాగానే పాపం ఇంక ఏ పని చేయలేనంత నీరసం వచ్చేస్తుంటది మగవారికైతే మాత్రం. అలాంటి వారికి కూడా కొంచెం ఈ మే 20 తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడే అవకాశం ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మార్కులతో వాళ్ళు పాస్ అవుతారు. పిల్లలు మంచి అంటే జాబులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ విషయాల్లో కూడా చాలా మంచి సంబంధాలు సెట్ అయ్యి పిల్లలకి ఈ సంవత్సరం మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉంది. ఇలాగ మనం అనుకునేటువంటి ఏదైతే రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో, మనం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా తీర్చుకోగలుగుతాం. రావాల్సినటువంటి డబ్బు కూడా సమయానికి మనకి అందుతుంది. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి మరి ముఖ్యంగా స్త్రీలకు అవ్వచ్చు, పురుషులకు అవ్వచ్చు. మే 20 తర్వాత ఒక మంచి అవకాశాలు ఆ భగవంతుడు మనకిస్తాడు. ఇప్పటిదాకా ఉన్నటువంటి కష్టాలన్నిటిలో నుంచి కూడా మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అని ఈ వీడియోలో మనకి చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి విశాఖ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా తెలుసుకుందాం. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం కూడా మర్చిపోకండి. మరి విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా ఎలా ఉండిపోతుంది, ఏంటి అనేది కూడా మనం చాలా చక్కగా తెలుసుకున్నట్లయితే మాత్రం కొంచెం విషయాలు ప్రతి పని కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి డిలే అవుతుంటదండి. ప్రతి పని కూడా అంటే పని అవుతది. కానీ ఈ రోజు అవ్వాల్సినటువంటి పని 2, 3 రోజుల తర్వాత అవ్వడం. మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఈరోజు ఒక రూ. 1,00,000 వస్తది చేతికి అనుకునేది ఒక 5,000, 10,000, 10,000, 10,000 ఇలా చేతికొస్తా ఉంటది. అలాగని రాదు అనటానికి లేదు. కానీ మనకు ఒక్కసారి రూ. 1,00,000 వచ్చేది దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒక రూ. 1,00,000 10 సార్లు మన చేతికొచ్చినప్పుడు ఆ వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుంది. ఆ డబ్బు కూడా మనకు ఖర్చు కనిపించదు. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా ధనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎంతైతే సంపాదిస్తామో అంతా కూడా ఖర్చయిపోతూ ఉంటది. అలాగే మనం చేతిలో డబ్బు కూడా మంచినీళ్ళలాగా అంటే ఒక ఐస్ ముక్క పట్టుకుంటే మనకి ఈ 5,000 నుంచి కూడా ఎలా కారిపోతుంటదో ఆ నీరు, అలాగే డబ్బు కూడా మన చేతిలో నిలవదు విశాఖ నక్షత్రం వాళ్ళకి. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఒకరి మీద ఒకరికి భార్యాభర్తల మీద చాలా మంచి అభిప్రాయం, చాలా మంచి ప్రేమానురాగాలు అన్నీ బాగుంటాయి. కానీ ఒక్కసారి గాని ఏదైనా సరే డిస్టర్బెన్స్ వచ్చింది అంటే మాత్రం నువ్వెంతంటే నువ్వెంత, నువ్వేంటే అంత అంత దూరంగా గొడవలయిపోతుంటాయి. అంత పెద్ద పెద్ద గొడవలయిపోతుంటాయి. అయినప్పటికీ కూడా
విశాఖ నక్షత్రం దూరంగా చూసేవారైతే మాత్రం ఏంటి వీళ్ళు ఎంత కలిసి ఉంటున్నారా? పెళ్ళై 18 సంవత్సరాలు అయిపోయిందా? 18, 15 సంవత్సరాలు అయిపోయిందా? అంటే అంత పెద్ద గొడవలు అయిపోవడం, మళ్ళీ మరుసటి రోజు వెంటనే కలిసిపోవడం అనేది విశాఖ నక్షత్రం వాళ్ళకి మనకి తెలిసిందండి. ఎందుకంటే చాలా మందిని చూస్తుంటాం. వాళ్ళ గొడవలు గాని, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ గాని చూస్తే మాత్రం అయ్య బాబోయ్! అనుకుంటామండి. కానీ ఎంతైతే రాత్రి గొడవవుతుందో ఉదయానికి అంతే చల్లారిపోతుంది. మళ్ళీ అంత చక్కగా నవ్వుకుంటారు భార్యాభర్తలు. అంతే ప్రేమగా ఉంటారు. మరీ ముఖ్యంగా విశాఖ నక్షత్రంలోని ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో చూసుకుంటే వీళ్ళకి భార్యాభర్తల మధ్యన గొడవలు సృష్టించడానికి మూడో వ్యక్తుల ద్వారా కూడా పెద్ద పెద్ద గొడవలు జరుగుతా ఉంటాయి. వీళ్ళ భార్యాభర్తలకి సహజంగా మాత్రం గొడవలైతే జరగవు గానీ, మూడో వ్యక్తి ద్వారా వీళ్ళ జీవితంలో ప్రవేశించిన వారి ద్వారా ఈ పెద్ద పెద్ద గొడవలు జరగడం, మనశ్శాంతి లేకుండా పోతుండడం. ఎందుకంటే ఇటు బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, ఇంట్లో వాళ్ళ ద్వారానో ఎవరో మూడో వ్యక్తి ద్వారా గొడవలవుతాయే తప్ప సహజంగా వీళ్ళకి మాత్రం ఎక్కువగా గొడవలవ్వవు. భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, అమ్మ, నాన్న చాలా ప్రేమగా ఉంటారు. అలాగే దానగుణం గాని, ఇతరులను ప్రేమించడం గాని, అభిమానించడం గాని, కష్టం అంటే సహాయం చేయడం గాని, ఇవన్నీ కూడా మనకి విశాఖ నక్షత్రం వాళ్ళలో చూసుకోవచ్చు. అలాగే కొంచెం పనులనేవి లేట్‌గా అవుతుంటాయి. వీళ్ళలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, పనులనేవి కొంచెం లేట్‌గా అవ్వడం. ఈ లేట్‌గా అవ్వడం వల్ల మనకి సమయానికి చాలా సమయం అనేది వృధా అయిపోతుంటది. ఆ వృధా అయిపోవడం వల్ల మనకి కొంచెం కోపం, డిప్రెషన్ ఎవరి మీద చూపించాలో తెలీదు. ఆ కోపాన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించడమో, స్నేహితుల మీద చూపించడమో, లేదంటే గట్టిగా అరవడమో చేయడం చేస్తుంటాం. దీనివల్ల మనం కోపిష్టి అనేటువంటి ఒక ట్యాగ్‌లైన్ కూడా మనకి విశాఖ నక్షత్రం వాళ్ళకి పడిపోతుంటది. కానీ మనసు చాలా మంచిది. మనం ఎంతైతే ప్రేమిస్తామో, ఎంతైతే అభిమానిస్తుంటామో వాళ్ళ మీద కూడా మనం విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తుంటాం. మరి అది అవతల వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంలోని విశాఖ నక్షత్రం వాళ్ళు చేయగని పట్టుకుంటే, అంత మంచి మనిషిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ జీవితాంతం కూడా గుండెల మీద పెట్టుకొని చూసుకునేటువంటి మనస్తత్వం వాళ్ళది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధొచ్చినా సరే. మరి కోపం వచ్చినా సరే, ప్రేమొచ్చినా సరే ఆపుకోలేనటువంటి మనస్తత్వం. అలాగే ఇతరులను గుడ్డిగా నమ్మేస్తుంటారండి. డబ్బు విషయంలో గానీ, లేదంటే ఏదైనా పని విషయంలో గానీ, నాకు ఈ పనవుతది, ఈ పనవ్వదు. ఏది కూడా ఆలోచించరు. అవతల వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయిపోతారు. అలాగే వీళ్ళు ఎక్కువగా ఇతరుల చేతిలో మోసపోవుట అనేది కూడా ఎక్కువగా జరుగుతుంటాది అనేది కూడా మనకి చెప్పడం జరిగింది. అలాగే మరి మనకి విశ్వవసనామ సంవత్సరాలు వీటికి ఎలా ఉండబోతుంది, ఏంటి అని చూసుకుంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా చదువుతారు. ఈ విశాఖ నక్షత్రంలో పుట్టి ఎవరింట్లో పుడతారు పిల్లల విషయంలో చూసుకుంటే మాత్రం ఆ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారండి. అంత అద్భుతమైనటువంటి లక్ష్మీ చెయ్యి. వీళ్ళ చేత్తో ఎవరికైనా ఏదైనా ఇచ్చారు అంటే అవతల వాళ్ళకి రూపాయికి రూ. 10 సంపాదించుకోగలుగుతారు. వీళ్ళ చేత్తో ఏదైనా బోనీకి ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారంటే ఆ రోజంతా కూడా వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. అంత మంచి చెయ్యి, అంత మంచి కాలు, అంత మంచి పాదం కూడా. అలాగే వీళ్ళు ఈ కుటుంబంలోని వీళ్ళు ఏ ఇంట్లో జన్మిస్తారో వాళ్ళ కుటుంబం గ్రోత్‌నెస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే అత్తగారింట్లో కాలు పెడితే వాళ్ళకి కూడా సిరి సంపదలు వస్తాయి. చాలా అదృష్టం అనేది కలుగుతుంది. ఇంట్లో భర్తకి అప్పుడు జాబ్ లేకపోతే వాళ్ళు జాబ్‌లో స్థిరపడడం, వాళ్ళకి వ్యాపారం సరిగ్గా లేకపోతే వ్యాపారం అనేది డెవలప్ అవ్వడం, వాళ్ళ కుటుంబం కూడా అత్తగారి ఇల్లు, కుటుంబం కూడా డెవలప్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఎప్పుడైతే విశాఖ నక్షత్రం వాళ్ళు పుట్టింటి కాడ నుంచి అత్తగారింట్లో కాలు పెడతారో, పుట్టింటి వాళ్ళకి కొంచెం ఇబ్బందులనేవి కలుగుతాయి అని వాళ్ళు మనకి చెప్పడం కూడా జరుగుతుంది. చాలా బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. మరి వీళ్ళకి విశ్వవసనామ సంవత్సరంలో చూసుకుంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి పర్సెంటేజ్‌తో మార్కులు సాధించడం గానీ, మంచి ఉద్యోగ అవకాశాలు గానీ, ఆర్థికంగా నిలదొక్కుకోవడం గానీ, అంటే బిజినెస్‌లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాల నుంచి మనం బయటపడడం, అప్పుల్లోంచి మనం బయటపడడం, అప్పులన్నీ తీర్చుకోవడం, అలాగే మనకు రావాల్సినటువంటి సమయానికి రావాల్సిన డబ్బు చేతికి అందడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లోనే వీళ్ళు దైవ భావన అంటే ఎప్పుడు కూడా పూజలు చేసుకోవడం. చాలా ఎక్కువగా పూజలు చేస్తుంటారు విశాఖ నక్షత్రం. ఇంట్లో ఎప్పుడు కూడా ధూప నైవేద్యాలు ఎప్పుడు కూడా చేసుకుంటుంటారు. ఎప్పుడైనా సరే చిన్న ప్రాబ్లమ్ వచ్చినా
ఇంట్లో గాని, బయట గాని ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే భగవంతునితో చెప్పుకోవడం, ఆ కడుపులో ఉన్న బాధలన్నీ కూడా భగవంతునికి చెప్పుకోవడం, అలాగే వీళ్ళ కష్టాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోవడం కూడా మనకి ఆ భగవంతుడి దయ వల్ల ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో మనం చూస్తుంటాము. ఈ సంవత్సరం, ఈ సంవత్సరం ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మరి ముఖ్యంగా పిల్లలు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి వివాహ సంబంధాలు కుదరడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా కుదురుతాయి. అలాగే మనకి అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రం కోసం కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. మరిన్ని మంచిగా వీడియోలు చేసుకుందాము. మనం చాలా చక్కగా పరిశోధనలు చేసి, రీసెర్చ్ చేసి చాలా చక్కటైనటువంటి వీడియోలు మీకోసం నేను ప్రెజెంట్ చేయడానికి కూడా జ్యోతిష శాస్త్రపరంగా మంచి వీడియోలు చేసుకుందాం. అలాగే టారోట్ కార్డ్స్ ద్వారా కూడా మన జీవితంలో ఎలాంటి జరగబోతుంది, ఏంటి అనేది కూడా దాని మీద పరిశోధన చేసి ఈ టారోట్ కార్డ్స్ ద్వారా కూడా మనం తెలుసుకుందాం. అలాగే మంచి వీడియోలు తీసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్.